నెల్లూరు నగరానికి చెందిన ఓ విద్యార్థిని అంతర్జాతీయ ఆటలో సత్తా చాటింది. నిరుపేద కుటుంబంలో జన్మించి మట్టిలో మాణిక్యంలా మెరుస్తోంది. ఆటియా పాటియా అనే ఓ గ్రామీణ క్రీడకు సంబంధించి ఇండియా టీంకు సెలెక్ట్ అయింది. ఆ ఇండియా టీం విజయం సాధించి గోల్డ్ మెడల్ సంపాదించడంతో విద్యార్థినిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు బీవీఎస్ మున్సిపల్ కార్పొరేషన్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పూజిత క్రీడల్లో అద్భుతంగా రాణిస్తోంది. చిన్న వయసులోనే ఆటియా పాటియా ఇండియా టీంకి సెలెక్ట్ అయింది. అంతేకాదు, భూటాన్లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇండియా టీం విజయం కూడా సాధించింది. దీంతో ఆ బాలికపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత గ్రామీణ క్రీడలు కబడ్డీ, ఖోఖోతో పాటు ఆటియా పాటియా క్రీడ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గ్రామీణ క్రీడ తరహాలోనే ఈ క్రీడ కూడా ఉంటుంది. పూజిత 7వ తరగతి నుంచే క్రీడల్లో రాణిస్తోంది. 2 ఏళ్ల వ్యవధిలోనే రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభని చాటింది. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తోంది. భూటాన్ వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, దాతలు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున సహకారం అందిస్తే మరింతగా క్రీడల్లో రాణిస్తానని, ఏపీ కీర్తిని ప్రపంచానికి చాటుతానంటోంది. కర్నూలులో జరిగే ఆటియా పాటియా స్టేట్ మీట్లో నేను పార్టిసిపేట్ చేశాను. అక్కడ సెలెక్ట్ అయ్యి పుదుచ్చేరిలో జరిగిన నేషనల్ ఆటియా పాటియాలో నేను పార్టిసిపేట్ చేశాను. అక్కడ నేను నా ప్రతిభ చూపించి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఇండియా జట్టుతో అక్కడ భూటాన్లో జరిగే 8th ఏషియన్ ఛాంపియన్షిప్ ఆటియా పాటియా గేమ్కి నేను అక్కడికి వెళ్ళి ఆడాను. అక్కడికి వెళ్ళి ఆడి మేము బాగా ఆడినందువల్ల ఫస్ట్ ప్లేస్ మేము సాధించాము. ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ మాకు వచ్చింది. క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో బీవీఎస్ స్కూల్ మొదటి 5 స్థానాల్లో ఉంది. 20 మంది బాలికలు జాతీయ, 45 మంది బాలికలు రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. ఖోఖో, సాఫ్ట్ బాల్, త్రో బాల్, రన్నింగ్, లాంగ్ జంప్ వంటి క్రీడలతో పాటు ఆటియా పాటియా క్రీడల్లోనూ ఉత్తమ శిక్షణ అందిస్తున్నారు. దానిలో ఆటియా పాటియా అనేది కూడా ఒక రిక్రియేషన్ గేమ్గా స్టార్ట్ చేసాము. అయితే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ అన్నింటిలో శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన క్రీడగా అది ఉంది. దాన్ని ఎంచుకొని ఆ క్రీడను కూడా మేము తర్ఫీదిస్తూ రాష్ట్ర స్థాయి పోటీలకి గత 4 సంవత్సరాల నుంచి పంపిస్తూ ఉన్నాము. ఆ ఆటలో పూజిత అనే పాప లాస్ట్ 2 years కర్నూలులో జరిగిన జూనియర్స్, సీనియర్స్, అదేవిధంగా గుంటూరులో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ పాప చురుగ్గా పాల్గొంటాము. ఖోఖోలో కూడా 2 రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పథకము మరియు బ్రాంజ్ మెడల్ సాధించింది. ఆటియా పాటియాలో 2 నేషనల్స్ ఆడింది. ఆ నేషనల్స్లో పాండిచ్చేరి జరిగిన నేషనల్స్లో ఇండియా టీంని సెలెక్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసి క్రీడల పట్ల ఇంకా మనోధైర్యాన్ని తెలియజేసి వాళ్ళకి మరెన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించడానికి గవర్నమెంట్ వారు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. చిన్న వయసులోనే క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న పూజిత మరిన్ని విజయాలు అందుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులతో పాటు స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.